మాకు రేవంత్ అన్న రోజు ప్రతి ఒక్క టిఫిన్ పంపిస్తారు. We are blessed to have a CM like a Revanth Anna. అందరికీ శుభోదయం. నా పేరు బిందుశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నా. మాకు రేవంత్ అన్న రోజు ప్రతి ఒక్క టిఫిన్ పంపిస్తున్నా. ఒకరోజు ఇడ్లీ, పూరి, దోశ అన్ని రకాల టిఫిన్లు పంపిస్తున్నాడు. నాకు పూరి అంటే చాలా ఇష్టం. సాటర్డే రోజు పూరి వస్తుంది. రేవంత్ అన్న, నువ్వు రాఖీ పండుగ రోజు రా, నీకు నేను రాఖీ కడతా, వెయిటింగ్ చేస్తున్నాను నీకోసం. థ్యాంక్ యూ. Good morning, sir. My name is Tejasa. I am from class 7th. I would like to thank government for providing breakfast to us. This initiative of government helps all the children to get proper nutrition. Today I have eaten upma with chutney and also drank milk. Our school is very good because we are getting best education, sports and food. Our teachers are very good and friendly. Thank you. బాగుంది. ఈ రోజు టిఫిన్ ఎట్లా ఉంది? బాగుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, బోండా ఇది బాగుంది. ఇంటి దగ్గర అమ్మకి పనికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక కొంచెం తినేసి వచ్చేసి ఇప్పుడు ఇక స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడ స్కూల్లో వచ్చి తింటున్నా. అమ్మకి పని జల్దీ వెళ్తుంది. ఈ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అల్పాహార కార్యక్రమం అయితే ఉందో ఇది పేద విద్యార్థులకి, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. చాలా మంచి పథకము. అయితే నేను చాలా సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నాను. ఇది వరకు గతంలో చాలామంది ఊర్లలో పిల్లలు వివిధ కారణాల వల్ల ఇంట్లో వంట చేయకపోవడం కానీ, పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల కానీ వారు సరిగ్గా తినకుండానే మార్నింగ్ స్కూల్కి వచ్చేవాళ్ళు. వచ్చి ప్రేరల్లో నిలబడి కొందరు పడిపోయేవాళ్ళు, అన్కాన్షియస్ అయ్యేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రోగ్రామ్ అప్పుడు లేకుండే ఇప్పుడు రావడం వల్ల కొంత విద్యార్థులు రాగానే టిఫిన్ చేసి శ్రద్ధగా పాఠాలు వినడం కానీ చేయడం కానీ వారికి శారీరకంగాను ఉపయోగపడుతుంది, బలం పరంగా, అలాగే మానసికంగా కూడా వాళ్ళు క్లాస్లో కూర్చొని ప్రశాంతంగా పాఠాలు వినడానికి ఉపయోగపడుతుంది. చూసిరు కదా, పిల్లలు ఎంతో ఆనందంగా సంతోషంగా బ్రేక్ఫాస్ట్ చేసిరు. ఈరోజు వీళ్ళకి ఉప్మా అండ్ చట్నీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల నిర్మితమవుతుంది అనే మాట ఖచ్చితంగా ఈ రోజు మనం ఇదంతా ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు నిజమే అనిపిస్తోంది.